వై మూవీ రివ్యూ. నేను అదే అడుగుతున్నాను. వై అసలు ఎందుకు ఈ మూవీ తీశారు? అసలు మూవీలో ఏముందని తీశారు? అసలు ఈ మూవీ నుంచి మాకు ఏం చెప్దాం అనుకున్నారో నాకు అర్థం కాలం. డైరెక్టర్ నేమ్ శ్రీపాద్ అంటాం. చెప్పండి సార్, అసలు మీరు ఈ మూవీ ఎందుకు తీద్దాం అనుకున్నారు? డబ్బింగ్, ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్ ఏది బాగుండదు. ఇది ఒక లో బడ్జెట్ మూవీ. ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉండవు అనమాట. ఓకే, ఐ విల్ అండర్స్టాండ్. ఇవన్నీ లేకపోయినా సరే మూవీకి మెయిన్ థింగ్ స్టోరీ గైస్. ఈ స్టోరీ ఏమన్నా బాగుందా అంటే నో. డైరెక్టర్ అంటూ ఏదో ఒక చిన్న స్టోరీ తీసుకొచ్చి దాన్ని గజిబిజి చేశారు గైస్. యూట్యూబ్ లో గైస్ బుజ్జి ఇలా రానేసి ఒక మూవీ ఉంటుంది. ఆ మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ ఏది బాగుంటది గైస్. కాకపోతే ఏంటంటే మూవీలో స్టోరీ ఉంటది గైస్. పీక్స్ అంటే పీక్స్ ఉంటుంది. ఆ మూవీలో ట్విస్ట్లు కావచ్చు, టర్న్స్ కావచ్చు, లిటరల్లీ మైండ్ బెండింగ్ ఉంటాయి. మీరు ఆ మూవీ చూడకుంటే ఒకసారి ట్రై చేయండి గైస్. మూవీ నేమ్ బుజ్జి ఇలారా. ఇంకా మనం ఈ మూవీ గురించి మాట్లాడదాం. అసలు ఈ మూవీలో గైస్ సీన్ కి లింక్ ఉంటది అనమాట. ఎలా పడితే అలా లింక్ చేసి ఎలా పడితే అలా తీశారు. లిటరల్లీ ఒక సీన్ లో గైస్ రా వీడియో ఉంటుంది. దానికి డబ్బింగ్ ఉండదు, ఏముండదు అనమాట. అలాగే ఏంటంటే కొన్ని సీన్స్ లో మనకి వాయిస్ అర్థం కాదు. మీరు నమ్మరు కానీ నేనైతే కొన్ని సీన్స్ గైస్ వెనక్కి పెట్టుకొని చూసాను. ఆ వాయిస్ అర్థం కాకపోవడం వల్ల. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మన హీరో డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు గైస్. అప్పుడు ఏం జరిగింది, మన హీరో లైఫ్ లో ఏం జరిగింది గైస్ మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్. అక్కడక్కడ కొన్ని బ్యాడ్ వర్డ్స్ ఉంటాయి, అందువల్ల చూడలేమన్నమాట. అసలు నాకు అర్థం కాదు మామ, సినిమా తీయాలంటే ఒక ప్రొడ్యూసర్ ఉంటాడా? వేరే ప్రొడ్యూసర్స్ ఉండరా? ఎందుకంటే మూవీలో మన హీరో ఒకే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తానే ఉంటాడు. అసలు మూవీలో మనకి ఏం చెప్దాం అనుకున్నారు అనే దాన్ని అయితే వీళ్ళు పర్ఫెక్ట్ గా చూపించలేదు. అసలు లిటరల్లీ ఏంటంటే మీకు మూవీ స్టోరీ అర్థం కదా చివరిదాకా. మన మూవీ చివరిదాకా చూడాలంటే స్టార్టింగ్ లో ఏమైనా ఉండాలి కదా. అసలు మూవీలో స్టార్టింగ్ ఏముండదు అనమాట. ఏదో మాట్లాడుతూ ఉంటారు, ఏది పడితే చేస్తా ఉంటారు అంతే. అసలు మూవీలో ఒక నలుగురు ఉంటారు గైస్. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు మనకి ఏం అర్థం కదా అనమాట. ఏదో చేస్తా ఉంటారు, వాడిని ఎవడో చంపేస్తామంటారు, అది ఇది ఏదో చేస్తా ఉంటారు గైస్. అసలు ఈ మూవీ స్టోరీకి గట్టి కోడితో ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ గైస్. ఇంకా యాక్టింగ్ గైస్, ఆ యాక్టింగ్ ఏమన్నా బాగుందా అంటే అది కూడా బాగుండదు. ఎవడో ఒక పిల్లోడు ఇంటి ఓనర్ అంట ఏవో కొన్ని రూల్స్ పట్టుకొని వస్తాడు. తన యాక్టింగ్ నాకైతే అసలు నచ్చలేదు గైస్. వెరీ పూర్ అండ్ డల్ గా ఉంది. ఇంకా మూవీలో గైస్ ఏమన్నా అంటే మొహం మీద కెమెరా పెడుతున్నారు, మాట్లాడుతున్నారు అంతే. అంత మించి ఇంకేముండదు. మూవీలో గైస్ కామెడీ ట్రై చేస్తా ఉంటారు. నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు మామ. అసలు మూవీలో రైటింగ్ పూర్ అంటే పూర్ గా ఉంది. నీకు మూవీలో సీన్ బై సీన్ వెళ్తా ఉంటే నీకు స్టోరీ అర్థమవుతా ఉండాలి, లేదా నీకు ఒక ఇంటెన్సిటీ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందా అనేసి. ఈ మూవీలో అసలు అదే ఉండదు. ఈ మూవీ గురించి మంచిగా ఏమన్నా మాట్లాడదామంటే నాకైతే మూవీలో ఏం కనిపించట్లేదు గైస్. కాకపోతే ఏంటంటే వీళ్ళు కొత్త డైరెక్టర్స్ కొంచెం మంచి స్టోరీ తీసుకొని కొంచెం మంచిగా తీయండి చాలు. మీనింగ్ లెస్ గా స్టోరీ తీసుకొని దాని సినిమా తీస్తే ఎవరికేం అర్థం కాదనమాట. సో మంచిగా తీస్తే హ్యాపీ. ఈ మూవీ మంచిగా ఉంది చెడ్డగా ఉందని నేను చెప్పను. మీరు ఖాళీగా ఉంటే ఒకసారి మూవీ ట్రై చేయండి. మీకు మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.